అభివృద్ధి దిశగా సింగపాము నాగలక్ష్మి నూతన్ ధీమా. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ 12వ వార్డు అభ్యర్థిగా సింగపాము నాగలక్ష్మి నూతన్ ప్రజల ముందుకు స్పష్టమైన హామీలతో ముందుకొచ్చారు. వార్డులోని ప్రధాన సమస్యలను గుర్తించి శాశ్వత పరిష్కారాలు చూపడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత సమస్యకు ప్రాధాన్యమిచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలతో మమేకమై వారి అవసరాలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ వార్డు సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని నాగలక్ష్మి నూతన్ పేర్కొన్నారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధితో పాటు మహిళలు, యువత సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని స్పష్టం చేశారు. 12వ వార్డును ఒక ఉత్తమ ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన ఆశయమని, ప్రజల నమ్మకాన్ని వృధా చేయకుండా అంకితభావంతో పనిచేస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్ నాయకులు మట్ట రాగమయ్య దయానందుల ఆశీస్సులు, మార్గదర్శకత్వంతో తన గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. పెద్దల ఆశీస్సులు, పార్టీ శ్రేణుల మద్దతు, ప్రజల అపార విశ్వాసంతో 12వ వార్డులో విజయం సాధించడం ఖాయమని నాగలక్ష్మి నూతన్ స్పష్టం చేశారు. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంత ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఓహమంటూ లేని. నమస్కారం అండి, నా పేరు సింగపాం నాగలక్ష్మి నూతన్. 12వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాను. డ్రైన్ సిస్టమ్ కానీ, వాటర్ సమస్యలు కానీ, వీధి లైట్లు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఖాళీ స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారు. మట్టా రాగమరి గారి, దయానంద్ గారి సహకారంతో వాళ్ళ సలహా మేరకు నేను మీకు సహాయం చేస్తానని. కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఎన్నో సదుపాయాలు చేస్తుంది. వితంతు పింఛన్లు కానీ, ఫ్రీ సిలిండర్ కానీ, ఫ్రీ బస్సు కానీ, ఫ్రీ కరెంటు కానీ, ఇంకా ఎన్నో సన్నబియ్యం కానీ, ఇలా ఎన్నో ఉపయోగకరంగా ఉండే ప్రయోజనాలు మనకు చేస్తున్నారు. ఇంకా మనకు మెరుగైన ప్రయోజనాలు చేయటాలంటే నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ ప్రతి ఒక్క సమస్యను నా సమస్యగా భావించి, ఈ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరి సమస్యను నా సమస్యగా భావించి మీకు ఉత్తమమైన వార్డుగా తీర్చిదిద్దుతానని నేను భావిస్తున్నాను. అందరికీ నమస్కారము. నా భార్య సింగపాము నాగలక్ష్మి, వైపాపు నూతన్, సత్తుపల్లి మున్సిపాలిటీ 12వ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్నది. వితంతులు పెంచిన కానీ, రేషన్ కార్డులు కానీ కొన్ని చాలా మందికి అందుబాటులో లేవు. మేము మీరు మా ఆయన దయ ఉంచి మమ్మల్ని గెలిపిస్తే ఈ సమస్యల్ని మట్టా రాగమయ్య గారి దగ్గరికి తీసుకొని వెళ్తాము. మమ్మల్ని గెలిపించిన వెంటనే సార్ సహాయంతో ఇవన్నీ తీర్చిద్దామని కోరుకుంటున్నాం.